పుష్పాలు మావి పళ్ళు ఫలాలు నీవి మావి పళ్ళు ఫలాలు అన్నాడు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। రాష్ట్ర ప్రజలందరికీ లోక్సత్తా పార్టీ తరఫున మా శుభాకాంక్షలు. మన దేశ నిర్మాణంలో కొన్ని కీలకమైన ఘట్టాలున్నాయి. మొదటిది సరే మనందరికీ తెలుసు, 15 ఆగస్టు 47 పరాయి పాలన నుంచి మనం ఎన్నుకున్న వాళ్ళకి పాలన అందించిన మొదటి రోజు. రెండోది 1950 జనవరి 26 ఈ దేశం ఒక రిపబ్లిక్గా ఏర్పడి ఉదాత్తమైన విలువలతో రాజ్యాంగాన్ని మనం అంతా అమలు చేసుకున్న రోజు. మూడోది సెప్టెంబర్ 17 ఈ దేశంలో సంస్థానాల విలీనానికి ప్రతీకగా, దేశ ఐక్యతకి సమగ్రతకి ప్రతీకగా, ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగని రీతిలో వందలాది సంస్థానాల్ని శాంతియుతంగా చాలా తక్కువ కాలంలో దేశంలో ఐక్యం కావడానికి ప్రతీకగా నిలిచినటువంటి రోజు. అదే హైదరాబాద్ విమోచన దినోత్సవం. నాలుగోది 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశే కాదు, చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. 56 నవంబర్ 1న 14 రాష్ట్రాలుగా దేశంలో గుర్తిస్తే 8 రాష్ట్రాల సరిహద్దులు మారినాయి ఆ రోజున. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భాష ప్రాతిపదికన మన ఫెడరల్ వ్యవస్థకి
కొత్త రీతిలో పునాది వేసిన రోజు అది. ఆ రోజు తెలుగు ప్రజల విషయంలో మెడ్రాస్ నుంచి విడిపడ్డటువంటి 53 నుంచి 56 దాకా కొనసాగిన ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలతో కూడినటువంటి తెలంగాణ ప్రాంతము ఇవి ఒక రాష్ట్రంగా ఏర్పడగా, అదే రోజున బొంబాయి రాష్ట్రం పూర్తిగా పునరైక్యీకరణ జరిగింది. అప్పటిదాకా స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి సౌరాష్ట్ర, కచ్ ఆ రాజ్యాలన్నీ కూడా 48 దాకా ఉన్న స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నవి, వాటిని బొంబాయి రాష్ట్రంలో కలపడం జరిగింది. అప్పటిదాకా మధ్య భారతంలో భాగంగా ఉన్నటువంటి నాగ్పూర్ని బొంబాయిలో కలపడం జరిగింది. అలాగే హైదరాబాద్లో ఈ సంస్థానం నుంచి మరాఠీ మాట్లాడే వాళ్ళంతా కూడా మరథ్వాడాగా వారిని కలపడం జరిగింది. ఆ విధంగా బొంబాయి రాష్ట్రం పునరేకీకరణ జరిగింది. అలాగే కేరళ అదే రోజున ట్రావెన్కూర్ కొచ్చిన్ స్టేట్, ఆనాటి ట్రావెన్కూర్ రాజాల చేతిలో ఉన్నటువంటి రాజ్యం మలాలీల రాష్ట్రంగా ఏర్పడుతున్నప్పుడే మెడ్రాస్ రాష్ట్రం నుంచి మలబార్ జిల్లా, అదే రీతిన దక్షిణ కన్నడ నుంచి మైసూర్ రాష్ట్రం నుంచి కాసర్గోడ్ జిల్లా, ఇవన్నీ కలిపి కేరళగా ఏర్పడినాయి. అదే రోజున ట్రావెన్కూర్ రాష్ట్రం నుంచి, ఆ రాజ్యం నుంచి దక్షిణాన ఉన్నటువంటి మనందరికీ ప్రసిద్ధమైన కన్యాకుమారి తమిళనాడులో చేరింది, మెడ్రాస్ రాష్ట్రంలో చేరింది ఆ రోజున. అంటే మెడ్రాస్లో కూడా మార్పులు వచ్చినాయి ఈ కారణంగా. అంటే మెడ్రాస్ రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి మీరు చూసినట్టయితే మలబార్ ఏమో కేరళకు వెళ్ళింది, కన్యాకుమారి ఏమో మెడ్రాస్కి వెళ్ళింది. ఆ రెండు రాష్ట్రాలు కూడా మార్పులు వచ్చినాయి. ఇక మైసూర్ రాష్ట్రాన్ని తర్వాత కర్ణాటక పేరున్న రాష్ట్రం 73లో కర్ణాటక అయింది. మైసూర్ రాష్ట్రాన్ని చూసినట్టయితే ఈ హైదరాబాద్ నుంచి ఉత్తర కర్ణాటకలో కన్నడ మాట్లాడేటువంటి ప్రాంతాలు రాయచూరు, గుల్బర్గా, బీదర్ వగైరా ప్రాంతాలన్నీ కూడా మైసూరు రాష్ట్రంలోకి వెళ్ళగా, మైసూరుకి వెళ్ళగా, దక్షిణాన ఉన్నటువంటి బాంబే జిల్లాలో బెల్గాం వగైరా జిల్లాలు ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో భాషను గురించి అక్కడ గందరగోళం జరుగుతున్నది. ఆ జిల్లాలు, అలాగే కూర్గు రాష్ట్రం, కూర్గు ప్రత్యేక రాజ్యంగా ఉండేది 47 దాకా, ఆ కూర్గు రాజ్యం, ఇవన్నీ కూడా కలిపి ఆనాటి మైసూరు రాష్ట్రం, తర్వాత కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. అలాగే మధ్యప్రదేశ్ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. అప్పటిదాకా సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బీరార్ అనేవాళ్ళు. కొంతకాలం పాటు నాగ్పూర్ రాజధానిగా ఉండేది. మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన తర్వాత రాష్ట్రపతి అయినటువంటి శంకరదయాళ శర్మ గారు ఆ నాగ్పూర్ రాజధానిగా మొట్టమొదటి ప్రధానమంత్రి అయినట్టు, దానికి ప్రధానమంత్రి ఆ రోజులు ప్రీమియర్ అనేవాళ్ళు స్వతంత్రం వచ్చాక. అది మధ్యప్రదేశ్లో భాగంగా ఏర్పడుతూ మధ్య భారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ నవాబుల్ రాజ్యంగా ఉండేది. ఆ భోపాల్ రాజ్యాన్ని మధ్యప్రదేశ్గా మార్చారు. ఈ మొత్తం కలిపి మధ్యప్రదేశ్ అయింది. అలాగే పంజాబ్ తీసుకున్నట్టయితే పటియాలా స్వతంత్ర రాజ్యంగా 47 దాకా ఉండేది. పటియాలా తర్వాత ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్, పెప్సు అని పంజాబ్ అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ చెప్పినవాడు. ఆ మొత్తం కలిపి పంజాబ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత పంజాబే భాష కారణంగా మళ్ళీ హర్యానా, మరి హిల్ రీజన్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడినాయి. రాజస్థాన్లో స్వతంత్ర రాజ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి 47 దాకా. కాబట్టి రాజ్పుటానా, అజ్మీర్ మార్వార్ స్టేట్ ఇవన్నీ కలిపి రాజస్థాన్కి ఏర్పడినాయి. అంటే 8 పెద్ద రాష్ట్రాల్లో మౌలికమైన మార్పులు భాష ప్రతిపత్తిని వచ్చిన రోజు. 6 రాష్ట్రాలు మాత్రమే ఉన్నట్లు కొనసాగినాయి ఆనాడు. ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. 56 నవంబర్ 1కి ఈ పునర్విభజనతో 14 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ 4 అండమాన్ నికోబార్, లక్షద్వీప్, తర్వాత ఢిల్లీ, పాండిచ్చేరి. ఆ తర్వాత చండీగఢ్, మరి డామన్ డియు, దాద్రా నగర్ హవేలీ, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. అంటే ఒక రకంగా ఆధునిక ఫెడరల్ వ్యవస్థకి, భాష ప్రాతిపదికన రాష్ట్రాల విభజనకి పునాది పడ్డ రోజుది. అందుకనే మన ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన ఘట్టం. ఆ తరువాత కొన్ని రాష్ట్రాలు వచ్చినాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఈ మూర్తిని కూడా తరువాత విభజించారు, అందరూ అంగీకరించి ఉమ్మడిగా. అలాగే అస్సాం ఆనాడు ఒక రాష్ట్రంగా ఉంటే తర్వాత మరో 6 రాష్ట్రాలు వచ్చినాయి. ఇప్పుడు ఈశాన్య భారతంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి.